హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మనీ వ్యూలో 4 months బ్యాక్ 15,000 లోన్ తీసుకున్నానని వీడియో చేశానండి. తర్వాత 3 months బ్యాక్ నాకు టాపప్ లోన్ ఆఫర్ చేశారు 45,000. బట్ నేను అప్పుడు తీసుకోలేదు, కానీ నాకు అవసరం ఉంది అని చెప్పి ఈరోజు తీసుకున్నాను. నాకు 45,000 లోన్కి ఈ మంత్తో నాకు నెక్స్ట్ మంత్ ఈఎంఐ డ్యూ ఉందన్నమాట 3,200. అందులోకి వెళ్ళి మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ నా లోన్ అకౌంట్కి డిస్బర్స్ చేశారు, నా అకౌంట్కి డిస్బర్స్ చేశారు. ప్రాసెస్ అనేది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపప్ లోన్ గురించి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా మనీ వ్యూ యాప్లో టాపప్ లోన్ ఆఫర్ వస్తే ఎలా తీసుకోవాలి అనేది ప్రాసెస్ నేను చెప్తున్నాను. నార్మల్ లోన్ కాదు, ఇది టాపప్ లోన్ ఆఫర్. మనీ వ్యూ వాళ్ళు ఆఫర్ చేస్తారు. నాకు అలా 45,000 ఆఫర్ చేస్తారు. యాప్ విజిట్ అయితే మనకి హోమ్ పేజ్లోనే పైన ఇలా చూపిస్తుంది. అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. రైట్ మార్క్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి క్లియర్గా చూపిస్తారు. ప్రీవియస్ బ్యాలెన్స్ 3,237 ప్లస్ ఇప్పుడు నాకు 41,763 ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కర్జన్ మూవ్ చేసిన దాన్ని బట్టి తక్కువ ఎక్కువ అవుతుంది. మీ ఇష్టం, మీకు ఎంత లోన్ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను ఫుల్ అమౌంట్ మీద క్లిక్ చేసేసాను. నాకు 12 months అండ్ 11 months ఈఎంఐ. ఒకవేళ 11 months అయితే 4,800 పే చేయాలి, 12 months అయితే 4,476 పే చేయాలి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ 2,200 తీసుకుంటున్నారండి. ప్లస్ పాస్ట్లో నాకు 3,200 డ్యూ ఉంది. ఇవి మైనస్ చేసుకొని రిమైనింగ్ 39 వరకు వచ్చింది లోన్. ఫుల్గా చెప్తాను క్లియర్గా, చూడండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి సెల్ఫీ అడుగుతారు, సెల్ఫీ ఇచ్చేయాలి. టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేసి ఇచ్చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. రివ్యూ లోన్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను లోన్స్ పాస్లో అప్లై చేశాను కాబట్టి నా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడండి. 41,763కి ప్రాసెసింగ్ ఫీ మైనస్ 2,232 అండ్ ఇంకా ఈఎంఐ అమౌంట్ అని 84. అలా అకౌంట్లోకి 39,447 డిస్బర్స్ అవుతాయి. ఒకసారి లోన్ రివ్యూ సరిగ్గా చూసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయాలి. అప్పుడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. మీరు చూస్ చేసుకోవాలి 12 months 11 months. నేనైతే 11 months అని చూస్ చేసుకున్నాను. 11 months అని చూస్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ టాపప్ లోన్ రిక్వెస్ట్ అని వస్తుంది. డన్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి చూస్తే ఇలా వస్తుందండి, వీఆర్ ప్రాసెసింగ్ యువర్ టాపప్ అప్లికేషన్ అని. తర్వాత మళ్ళీ కొంచెం రిఫ్రెష్ చేస్తే రివ్యూ న్యూ లోన్ అగ్రిమెంట్ అని వస్తుంది. అంటే మన అగ్రిమెంట్ మీద మనం సైన్ చేయాలి అని వస్తుంది. సో మనం అది క్లిక్ చేయగానే లోన్ డీటెయిల్స్ వచ్చేసి మన అగ్రిమెంట్ సైన్ చేయాలన్నట్టు. లోన్ మీద మీరు ఏదైనా ఇన్సూరెన్స్, టాపప్ లోన్ మీద ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే రైట్ మార్క్ క్లిక్ చేయండి. అవసరం లేదు అనుకుంటే, నేనైతే అవసరం లేదని క్లిక్ చేయలేదు, రైట్ మార్క్ మాత్రమే క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అగ్రిమెంట్ ఓకే అవ్వడానికి మన నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళిపోతే కంగ్రాచులేషన్స్, యూ విల్ గెట్ యువర్ టాపప్ లోన్ విత్ ఇన్ 24 hours అని వస్తుంది. నాకైతే ఇంచుమించు ఒక 3 నుంచి 4 hours పట్టిందండి టాపప్ లోన్ అకౌంట్లోకి డిస్బర్స్ అవ్వడానికి. వెంటనే రాలేదు కదా అని ఎవరు వర్రీ కావద్దు, వస్తుంది. బట్ 4-5 hours తర్వాత వస్తుంది. నాకు అకౌంట్లోకి 4-5 hours తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది పాస్ట్ ఇంటర్ఫేస్. అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో నేను 15,000 లోన్ తీసుకున్నాను, 4 months అయిపోయింది, ఇది లాస్ట్ మంత్ 5th Novemberతో అయిపోతుందని చెప్పాను కదా, అది. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. 45,000 లోన్ అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. ఆ 15,000 లోన్ ఇవాళనే క్లోజ్ అయిపోయింది. ఇవాళ 27th October, ఈరోజు క్లోజ్ అయింది. 45,000 లోన్ టాపప్ లోన్ తీసుకున్నాను. మీకు క్లియర్గా ఎంత ఈఎంఐ ఉంటుంది, ఎలా పే చేయాలి అనేది కూడా చూపిస్తాను. 4,796 దగ్గర 4,800 వరకు పే చేయాలి. అయితే నేను కొంచెం ఎర్లీగా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనేది 30 daysది కాకుండా 45 days అట్లా యాడ్ చేసి ఫస్ట్ మంత్ ఈఎంఐ 5,000 అలా ఉంది. రిమైనింగ్ అంతా 4,800 అలాగే ఉంది. మీరు చూడండి క్లియర్గా. నేనేం ఫేక్గా చూపించట్లేదు, నేను రియల్గా తీసుకున్నాను కాబట్టి వీడియో చేశాను. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని, ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి మీకు మనీ అత్యవసరం ఉండి మీరు ఆల్రెడీ లోన్ యాప్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోండి. అది కూడా మీరు కట్టుకోగలరు అనుకుంటేనే తీసుకోండి. నేను తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోవాలి ప్రాసెస్ అని ఎడ్యుకేషన్ పర్పస్కైనా చెప్తున్నాను. ఫైనల్గా ఒకసారి లోన్ హిస్టరీలోకి వెళ్తే 15,000 లోన్ క్లోజ్ అయ్యిందని చెప్పాను కదా. ఎన్ఓసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఎన్ఓసి వెంటనే రాదు, 15 days తర్వాత వస్తుంది. 15 days తర్వాత మీరు ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్ లెటర్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ కోసమే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పే వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.